హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఇది సమగ్రంగా అధ్యయనం చేసి మొబైల్ ఫోన్ వినియోగానికి మెదడు క్యాన్సర్కి సంబంధం లేదని ఈ విషయాన్ని తమ పరిశోధనల ద్వారా తెలిపింది. దాదాపు 5,000 అధ్యయనాలను విశ్లేషించి అనంతరం ఈ నిర్ధారణకు వచ్చింది. గత 2 దశాబ్దాల నుంచి వైర్లెస్ సాంకేతిక విపరీతంగా పెరగటం వల్ల ఆ స్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్ కేసులు పెరుగుదల నమోదు కాలేదని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని రేడియో తరంగాలకు క్యాన్సర్ సంభవించలేదని, వైర్లెస్ ఫోన్ వినియోగంతో బ్రెయిన్ క్యాన్సర్కు కారణమైన గ్లియోమా కణితి ఏర్పడవచ్చని ఆ పరిశోధనలకు ఆధారం అంతంత మాత్రమే ఉన్నట్టు తమ పరిశోధనలో ARPANSA భారీ స్థాయిలో డేటాను విశ్లేషించి దీనిపైన ఈ మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల్లో మెదడు క్యాన్సర్కు కారకమయ్యే గ్లియోమా కణితి వచ్చే అవకాశం లేదని ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఇది ప్రచురించింది. మణిపూర్లో డ్రోన్ల దాడులు రంగంలోకి NSG జాతీయ భద్రతా దళం నిపుణులు రంగంలోకి దిగారు. దీంతో క్వాడ్ కాప్టర్ల దాడులతో రిజర్వ్ బెటాలియన్ బంకర్లు దెబ్బతిన్నాయి. ఇక్కడ నుంచి ఇన్సాస్, AK-47 లైట్ మిషన్ గన్లను మిలిటెంట్లకు అప్పగించారు. మధురలో శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి దాఖలు చేసిన 18 వ్యాజ్యాలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శుద్ధి చేసిన వ్యర్థ జలాలతో సాగుకు దన్నుగా ఉంటుందని ఆహార వ్యవసాయ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఈ జలాలను వ్యవసాయంలో పునర్వినియోగానికి వీలుగా శుద్ధి చేస్తే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని, ఎరువులకు ప్రత్యామ్నాయ వనరుగా వాటిని పళ్ళు, కూరగాయలు, మొక్కలకు అందించే అవసరమైన పోషకాలను శుద్ధి చేసి ఈ వ్యర్థ జలాలను అందించగలవని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో బహరాయిచ్ జిల్లాలో వ్యక్తులను గాయపరుస్తున్న తోడేళ్ల వేటకు సంబంధించి ప్రవేశపెట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ భేడియా. ఈ ఆపరేషన్ ద్వారా తోడేళ్ల గుంపును గుర్తించి తక్షణమే వాటికి సంబంధించి 9 మంది షూటర్లను కూడా ప్రభుత్వము ఆపరేషన్ భేడియా సందర్భంగా కేటాయించింది. ఉత్తర కొరియాలో వరదలను అడ్డుకోలేదని 30 మంది అధికారులకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణశిక్షను విధించారు. దాదాపు 4,000 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరసరాయులయ్యారు. వరదల సమయంలో కిమ్ స్వయంగా రంగంలోకి దిగి విపత్తు ప్రదేశాల్లో పర్యటించారు. అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్న మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడికి సంబంధించిన ఆ దేశంలో అత్యంత రహస్య విషయాలను బయటపెడతానని రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ పుస్తకము విడుదలైన గంటల్లోనే బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సేవ్ అమెరికా అనే పేరుతో అమెజాన్లో ఈ బుక్ను రిలీజ్ చేశారు. దాదాపుగా ఈ బెస్ట్ సెల్లర్గా నిలిచింది. 7,728 అంటే $92.6 మేర భారీ ధర ఉన్నప్పటికీ దీనిని అమెజాన్లో ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానంలో ఉంది. ఈశాన్య సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తుందని, త్రిపుర తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం నార్త్ బ్లాక్లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. త్రిపురలో శాంతి పురోగతికి దిశగా సాగుతున్న
ప్రస్థానంలో ఈ ఒప్పందాన్ని ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్సులతో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే పింఛన్ రద్దు అని హిమాచల్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యుల పింఛన్లు అలవెన్సులు సవరణ బిల్లు 2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నేపాల్ కొత్త కయ్యం మార్చిన మ్యాప్ ఫోటోలు, కరెన్సీలు. దీనికి సంబంధించి భారత్లో ఉన్న భూ వివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత రాజేసేందుకు భారత్కు చెందిన లిపులేక్, కాలాపాని, లింపియాదురా ప్రాంతాలను కొంతకాలంగా తమవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది నేపాల్. ఈ క్రమంలో ఆ దేశ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపైన భారత బలగాల మ్యాప్లను కూడా జత చేసింది. దీనికి సంబంధించి ప్రింటింగ్ ప్రక్రియ మొదలైన 6 నెలల నుంచి ఏడాదిలోపు ఇది పూర్తవుతుందని నేపాల్ కేంద్ర బ్యాంకు తెలిపింది. అయితే ఇది నేపాల్ అప్పటి ప్రధాని పుష్పకమల్ దహల్ నేతృత్వంలో మంత్రివర్గము ఈ వివాదాస్పద మ్యాప్తో నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయించింది. అయితే ఇది భారత్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ 1850 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. ఈ భారత్ నేపాల్ సరిహద్దులో ఉన్న కాలాపానితో పాటు లిపులేక్, లింపియాదురా ప్రాంతాలు కూడా 2 దేశాల మధ్య వివాదంగా ఉన్నాయి. ఇవి తమకు చెందినవేనని భారత్ చెబుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. భారత్లో ఏటా ఉత్పత్తి అవుతున్న 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు. అపోలో హాస్పిటల్స్ ఒక పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పింది. అపోలో రీసెర్చ్ అకాడమీ అనే పేరుతో ఏర్పాటైన ఈ కేంద్రం ఆరోగ్య సేవల విభాగంలో విస్తృతంగా పరిశోధనలు అనేవి నిర్వహిస్తుంది. 30 లక్షల మందికి ఈ నైపుణ్య శిక్షణ. విద్యార్థులకు కృత్రిమ మేధ, AI, మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లాంటి 4.0 సాంకేతికతలపైన శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్కు చెందిన నెక్స్ట్ వేవ్ ప్రత్యేక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్కిల్ ఆఫ్ ఇండియా 4.0 పేరుతో దేశవ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులకు ఈ కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనుంది. ఆర్థిక రక్షణే హైదరాబాదీల ప్రాధాన్యం అంటూ ABSLI అనిశ్చిత నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక కష్టాల నుంచి కుటుంబానికి అండగా ఉండేందుకు 83% మంది బీమా పాలసీలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలిపింది. నోబెల్ బహుమతులకు సంబంధించిన కొంత సమాచారం. ప్రపంచంలో అత్యంత విలువైన బహుమతిగా నోబెల్ అవార్డును పేర్కొంటారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 1901 నుంచి దీన్ని ఇస్తున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, శాంతి మొదలైన విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందిస్తారు. ఇప్పటివరకు నోబెల్ పురస్కారం పొందిన 10 మంది భారతీయుల గురించి కూడా సమాచారాన్ని మనకి ఇచ్చారు. టెన్నిస్కి సంబంధించి US ఓపెన్ అనేది జరుగుతుంది. దీంట్లో 18 ఏళ్లలో తొలిసారిగా ఓ అమెరికా ఆటగాడు US ఓపెన్ ఫైనల్లో ఆడనున్నాడు. ఆ దేశానికి చెందిన టేలర్ ఫ్రిడ్జ్, ఫ్రాన్సిస్ థియోఫీ సెమీఫైనల్లో తలపడనున్నారు. క్రికెట్లో ఒక ముఖ్యమైన ట్రోఫీ దులీప్ ట్రోఫీ. ఈ దులీప్ ట్రోఫీకి దేశవాళీ టోర్నీ నేడు ఆరంభం కానుంది. ఈ దులీప్ ట్రోఫీకి సంబంధించి తొలి రౌండ్ మ్యాచ్లో అనంతపురంలో ఇండియా Dతో ఇండియా C, బెంగళూరులో ఇండియా Aతో ఇండియా B అమితుమి తేల్చుకోనున్నాయి. ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్ల పతాకం మోగుతుంది. జర్మనీలో జరుగుతున్న ఈ పోటీల్లో తాజాగా మహిళల 25 మీటర్ల పిస్టల్లో ప్రాంజల్ ధుమాల్ కాంస్య పథకం గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ను IPL జట్టు రాజస్థాన్ రాయల్స్తో
కేటాయించింది. 2012-13 మధ్య 2 ఏళ్ల పాటు కెప్టెన్గా ఆ జట్టును నడిపించడమే గాక ఆటగాడిగా రిటైర్ అయ్యాక 2 ఏళ్ల పాటు ఆ జట్టు మెంటార్గా ఉన్నారు. ఆసియా టేబుల్ టెన్నిస్కి శ్రీజ ఎంపికైంది. ఆకుల శ్రీజ ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో ఆమె ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పథకం గెలవకపోయినా బరిలో దిగిన తొలిసారే ప్రదర్శనతో మెప్పించింది. ముప్పై 4 సచిన్ ఖిలారీ మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లాలో కర్ఘాని రైతు కుటుంబంలో పుట్టాడు. ఇతను 2017లో పారాలింపిక్స్ జాతీయ ఛాంపియన్షిప్ జావలిన్ త్రోలో పసిడి గెలిచాడు. 2023లో ఆసియా రికార్డుతో ప్రపంచ పారా ఛాంపియన్గా నిలిచాడు. తర్వాత ఇతను ప్రస్తుతము ఈ పారాలింపిక్స్లో కూడా పథకం గెలిచాడు. ధరంబీర్తో పసిడి త్రో, ప్రణవ్కు రజత పథకం, పారాలింపిక్స్ క్లబ్తో త్రోతో 34.92 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. తన 5వ ప్రయత్నంలో అతడి ప్రదర్శన చేశాడు. 34.59 మీటర్లతో త్రోతో 2వ స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్ పథకాల పట్టిలో చైనా 59 స్వర్ణాలు, 42 రజతాలు, 27 కాంస్యాలతో మొత్తం 128 పథకాలతో మొదటి స్థానంలో ఉంది. బ్రిటన్ 33 స్వర్ణాలు, 25 రజతాలు, 16 కాంస్యాలు, 74 పథకాలతో సెకండ్ ప్లేసు. అమెరికా 25 స్వర్ణాలు, 24 రజతాలు, 11 కాంస్యాలు, 60 పథకాలతో 3వ స్థానంలో. నెదర్లాండ్ 16 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాల మొత్తం 28 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు మొత్తం 24 పథకాలతో భారత్ పథకాల పట్టిలో 13వ స్థానంలో నిలిచింది. పారా ఆర్చరీలో హర్విందర్ సింగ్ స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. షాట్పుట్లో సచిన్కు రజతం దక్కింది. పారా ఆర్చర్ హర్విందర్ సింగ్ టోక్యో పారాలింపిక్స్లో కాంస్యానికి పరిమితమైన అతను ప్యారిస్లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పథకం సాధించాడు. పురుషుల రికర్వ్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. పారాలింపిక్స్లో భారత్కు అత్యధిక పథకాలు. షాట్ పుటర్ సచిన్కు రజత పథకం అనేది సొంతమైంది. ఇతను T63 విభాగంలో శరద్ కుమార్ రజత పథకాన్ని 1.8 మీటర్లు విసిరి రజత పథకాన్ని సాధించాడు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు. ఫ్రెంచ్ ఓపెన్ 2024 గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచిన వారు కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో చేరిన తొలిసారే ఈ క్రీడాకారుడు విజేతగా నిలవడం విశేషం. ప్యారిస్లో జరిగిన ఫైనల్లో 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో అలెగ్జాండర్ జ్వెరేవ్ జర్మనీపై విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఇగా స్వైటెక్ పోలాండ్ దేశానికి చెందిన ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో స్వైటెక్ 6-2, 6-1తో జాస్మిన్ పౌలిని ఇటలీ పైన నెగ్గింది. స్వైటెక్ ఈ గెలుపుతో 4వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను, మొత్తం మీద 5వ గ్రాండ్ స్లామ్ను నెగ్గినట్లయింది. ఈమె ఈసారి యుఎస్ ఓపెన్ నెగ్గింది. సిరిల్ రామాఫోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా 2వసారి ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం జోషిమఠ్ పేరును ఇటీవల అధికారికంగా జ్యోతిర్మఠ్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్ పేరును జ్యోతిర్మఠ్ అనే పేరుగా మార్చింది. 2024 జూన్ 11న నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ 4వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. 2021లో ఇదే రోజున ఈ సంస్థ అమల్లోకి వచ్చింది. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ స్థానంలో NCISMను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 2025లో SIH హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ పోటీలను
భారతదేశంలో నిర్వహించాలని అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH ఇటీవల నిర్ణయించింది. ఇవి సెప్టెంబర్ 5, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన పేపర్ కటింగ్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో వీడియో లింక్తో పోస్ట్ చేస్తాను. అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.